హెచ్సిఏ కేసులో 5 నిందితుల్ని సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దీంతో 5 చర్లపల్లి జైలు నుంచి తరలించారు. 6 రోజుల పాటు నిందితుల్ని అధికారులు విచారించనున్నారు. జగన్మోహన్ రావు, సునీల్, శ్రీనివాసరావు, రాజేందర్, కవితా యాదవ్ను విచారించనున్నారు. హెచ్సిఏలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించనున్నారు. సిఐడి విచారణలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్సిఏలో జరిగినటువంటి అవకతవకలపై నిందితుల్ని ప్రశ్నించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న ఇటు జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురిని సిఐడి కస్టడీలోకి అయితే తీసుకుంది. ముఖ్యంగా ఇటు చెంచల్గూడ ఏదైతే లేడీస్ జైల్లో ఉన్న కవితతో పాటు మిగతా 4గురిని అలాగే జగన్మోహన్ రావును కూడా చర్లపల్లి జైలు నుండి అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా హెచ్సిఏలో జరిగిన అక్రమాలపై వాళ్ళని విచారించేందుకు ఇటు మల్కాజ్గిరి కోర్టులోని ఏదైతే ఇటు సిఐడి ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. దీనికి సంబంధించి నిన్న ఏదైతే మల్కాజ్గిరి కోర్టులో దీనిపై విచారణ అయితే జరిగింది. విచారణ జరిగిన తర్వాత కోర్టు 6 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఏదైతే ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితం ఇటు హెచ్సిఏకి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే సిఐడి అదుపులోకి తీసుకుని విచారణ అయితే ప్రారంభించింది. ముఖ్యంగా ఇందులో హెచ్సిఏ కేసులోని ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇటు జగన్మోహన్ రావుతో పాటు మరికొంతమంది అంటే ఏదైతే ఈ ఫార్జరీ కేసు కావచ్చు, లేదంటే ఇటు ఏదైతే మనీ గోల్మాల్ కావచ్చు, ఎస్ఆర్హెచ్కి సంబంధించి టికెట్స్ గోల్మాల్ కావచ్చు, వీటన్నిటిపై విచారించేందుకు కూడా ఇటు కస్టడీ కోరిన నేపథ్యంలోనే కస్టడీకి అయితే అనుమతి అయితే ఇచ్చింది. ఈ రోజుతో పాటు మరొక 6 రోజుల పాటు వీళ్ళనైతే విచారించనుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ జేఎస్ శ్రీనివాస్, అలాగే సిఇఓ సునీల్ కంటే, అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, అలాగే ఆయన భార్య శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్సిఏకి సంబంధించి ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల్లోని చాలా గోల్మాల్ జరిగిందంటూ కూడా ఇటు సిఐడి అయితే గుర్తించింది. అలాగే మరొక పక్క ఇటు హెచ్సిఏ ఎలక్షన్స్ అంటే 2023లోని హెచ్సిఏ ఎన్నికలు అయితే జరిగినాయి. దీంట్లోని అధ్యక్షుడిగా గెలుపొందిన జగన్మోహన్ రావుపై అనేక ఫిర్యాదులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు అతను ఏదైతే ప్రెసిడెంట్గా ఎన్నికవడానికి ఇటు ఫోర్జరీ సంతకాలు ఉపయోగించుకున్నట్లు కూడా సిఐడి అయితే వెల్లడించింది. ముఖ్యంగా గౌలీపుర శ్రీచక్ర ఏదైతే గౌలీపుర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అధ్యక్షుడిగా అయితే శ్రీకృష్ణ యాదవ్ అయితే ఉన్నారు. గతంలోని ఆయన సంతకం ఫోర్జరీ చేసి దానిని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కింద మార్చారు. ఆ తర్వాత దాని నుండి ఏదైతే అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు కూడా మరొక కొన్ని పత్రాలు పెట్టి తాను అధ్యక్షుడు అంటూ కూడా ఇటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కూడా అతను అధ్యక్షుడిగా ఉన్నట్లు కూడా ఏదైతే హెచ్సిఏ ఎలక్షన్ సమయంలోనే ఆ పేపర్ను అయితే అక్కడైతే సబ్మిట్ చేశారు. ఆ పేపర్ను సబ్మిట్ చేయడంతో కూడా హెచ్సిఏ ఎలక్షన్కి ఆయన ఎన్నిక అవడానికి కూడా చాలా ఏదైతే మార్గం కూడా చాలా సుగమమైందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఇటు హెచ్సిఏ ఎన్నికల్లోని ప్రెసిడెంట్ అయిన తర్వాత హెచ్సిఏలోని అనేక గోల్మాల్ అయితే జరిగినాయి. ముఖ్యంగా బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల్లోని చాలా గోల్మాల్ అయితే జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఇటు ఐపీఎల్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ ఏదైతే ఇటు ఎస్ఆర్హెచ్కి సంబంధించి కూడా చాలా గోల్మాల్ అయితే జరిగినాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలోని కాంప్లిమెంటరీ టికెట్లోని ఎస్ఆర్హెచ్ 10% టికెట్లు అయితే ఫ్రీగా ఇస్తుంది. దాంట్లో కూడా చాలా గోల్మాల్ అయితే జరిగింది. ఆ తర్వాత ఇటు జగన్మోహన్ రావు ప్రత్యేకంగా తన ఒక్కడికే 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి తీసుకొచ్చాడు. దానికి ఎస్ఆర్హెచ్ అంగీకరించకపోవడంతో కూడా ఇటు స్టేడియంలోని క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలోని ఎస్ఆర్హెచ్ను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టడంటూ కూడా ఇటు ఒక కంప్లైంట్ చేసిన నేపథ్యంలోని విజిలెన్స్ అధికారులు కూడా దీనిపై పూర్తిగా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత ఇటు ఏదైతే సిఐడికి ఒక నివేదిక కూడా సంబంధించారు. దీనికి సంబంధించి ఇటు సిఐడి కూడా కేసు నమోదు చేసిన తర్వాత దీనిపై పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఇటు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావు ఫోర్జరీకి పాల్పడి అలాగే ఇటు నిధులు గోల్మాల్ చేశారంటూ కూడా సిఐడి గుర్తించిన నేపథ్యంలో గతంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు ఐపీఎల్ ట్రోఫీ జరిగే సమయంలోని ఎస్ఆర్హెచ్ ఏదైతే ఉప్పల్ స్టేడియంకి సంబంధించి అక్కడ మరమ్మతుల కోసం కొంత అమౌంట్ కేటాయించుకొని దానిని పూర్తిగా మరమ్మతులు అయితే చేశారు. కానీ అది కూడా ఏదైతే హెచ్సిఏ చేసిందంటూ కూడా ఇటు జగన్మోహన్ రావు తప్పుడు పత్రాలు పెట్టి ఆ అమౌంట్లో కూడా చాలా గోల్మాల్ చేసినట్లు కూడా చాలా అభియోగాలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం సిఐడి విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 6 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ కేసులో ఎవరున్నారనే దానిపై కీలకంగా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఇటు ఏదైతే హెచ్సిఏకి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలండి నడిపించారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే 2023 ఎన్నికల సమయంలోని హెచ్సిఏ అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ఇటు జగన్మోహన్ రావు కూడా తన విజయం కేవలం ఇటు
హరీష్ రావు, కేటీఆర్ అలాగే కవితకు అంకితం అంటూ కూడా కొన్ని స్లోగన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇటు సిఐడికి ఒక కంప్లైంట్ అయితే చేసింది. ముఖ్యంగా జగన్మోహన్ రావు వెనకాల కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉండి ఈ గోల్మాల్ చేశారంటూ కూడా దానిపై కూడా పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా కొద్దిసేపటి క్రితమే సిఐడికి అయితే ఏదైతే ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. రవి, రైట్ కుమార్, గతంలో కూడా జగన్మోహన్ రావుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. టికెట్లో కుంభకోణం అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా టికెట్లో గోల్మాల్ వ్యవహారం అవ్వచ్చు. ఎస్ఆర్హెచ్ కూడా ఆ మధ్య తీవ్ర ఆరోపణలు చేసింది. హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్లకు మీద దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. మరోపక్క విఐపి గ్యాలరీకి తాళం వేసినటువంటి పరిస్థితులు, మరోపక్క కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో కూడా జగన్మోహన్ రావు అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా ఉంది. దీని మీద ఒక కమిటీ కూడా వేసింది. మొత్తానికి అంటే జగన్మోహన్ రావు గతం నుంచి కూడా చేసినటువంటి ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా సిఐడి విచారించే అవకాశం ఉందనుకోవచ్చా కుమార్? ఎస్ రవి, ముఖ్యంగా ఇప్పుడు సిఐడి కస్టడీకి తీసుకొని ఈ 6 రోజుల పాటు వీళ్ళందరినీ కూడా విచారిస్తుంది. ముఖ్యంగా వీళ్ళని ఎందుకు విచారిస్తారంటే ముఖ్యంగా హెచ్సిఏలో జరిగిన అక్రమాలు, అంటే ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు చాలా మటుకు గోల్మాల్ అవుతాయని, అలాగే మరొక పక్క ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరిగే సమయంలో ఎస్ఆర్హెచ్ కూడా ఇటు ఉప్పల్ స్టేడియం మరమ్మతుల కోసం చాలా ఖర్చు అయితే చేసింది. దానిని కూడా ఇటు హెచ్సిఏ అకౌంట్లోనే వేసుకొని అది కేవలం హెచ్సిఏ మాత్రమే చేసిందంటూ కూడా దాంట్లో కూడా చాలా గోల్మాల్ అయితే చేశారు. అలాగే మరొక పక్క సీజన్ 17-18 ఐపీఎల్ జరిగిన సమయంలోని ఈ గోల్మాల్ అయితే జరిగిందనే చెప్పొచ్చు. ఇటు ఎస్ఆర్హెచ్ టీంని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే గతంలో అంటే 2025లోనే ఐపీఎల్ ట్రోఫీ జరిగిన సమయంలోని ఎస్ఆర్హెచ్ ఏదైతే కొన్ని కాంప్లిమెంట్ టికెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ టికెట్లన్నీ కూడా చాలా ఫ్రీగా ఇస్తూ ఉంటారు. కానీ ఇటు హెచ్సిఐకి సంబంధించి దీనిలో కూడా చాలా గోల్మాల్ అయితే చేశారు. ముఖ్యంగా తనకు సంబంధించిన రిలేటివ్స్కి ఈ కాంట్రాక్ట్లన్నీ అప్పచెప్పారు. ముఖ్యంగా ఇటు ఫుడ్ కాంట్రాక్ట్ కావచ్చు, క్లీనింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, ఇటు ఐపీఎల్ విక్రయం కావచ్చు, వీటన్నిటిని కూడా ఇటు జగన్మోహన్ రావుకు సంబంధించిన కుటుంబ సభ్యులే ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పి దీంట్లో చాలా గోల్మాల్ చేశారని ఇటు సిఐడి అయితే ఆరోపిస్తుంది. అలాగే మరొక పక్క ఇటు ఈ స్టేడియంలో ఎప్పుడైతే మ్యాచ్లు జరిగే సమయంలోని ఇటు టికెట్లకు సంబంధించి ఎస్ఆర్హెచ్ నుండి జగన్మోహన్ రావుకి ప్రత్యేకంగా ఒక 10% టికెట్లు, అంటే హెచ్సిఏ కాకుండా జగన్మోహన్ రావుకి ఒక 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ టీంని చాలా ఒత్తిడికి గురి చేసింది. ఆ తర్వాత ఇటు దానికి ఎస్ఆర్హెచ్ టీం ఒప్పుకోపోవడంతో కూడా ఇక్కడ మ్యాచ్లు జరిగే సమయంలోని విఐపి గ్యాలరీకి లాక్లు వేసి అక్కడికి ఎవరిని రానివ్వకుండా జగన్మోహన్ రావు అడ్డుపడ్డాడంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ కొన్ని కంప్లైంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి అసోసియేషన్ కనుక ఉంటే కనుక గతంలో కావచ్చు లేదంటే భవిష్యత్తులో కావచ్చు ఎప్పుడైనా సరే ఎస్ఆర్హెచ్ టీం ఇక్కడ ఆడే పరిస్థితులు ఉండవంటూ కూడా గతంలో ఎస్ఆర్హెచ్ టీం అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంది. ఇటు విజిలెన్స్ని ఏదైతే దీంట్లో అప్రోచ్ అయ్యి దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా విజిలెన్స్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై పూర్తి వెరిఫై చేసిన తర్వాత విజిలెన్స్ అధికారులు సిఐడికి కూడా ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లోని ప్రధానంగా జగన్మోహన్ రావుతో పాటు మరికొందరు దీంట్లో భాగ్యస్వాములై ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు గోల్మాల్ చేయడం కావచ్చు, 2023లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఎన్నికల సమయంలోని ఫోర్జరీ సంతకాలు కావచ్చు, వీటన్నిటిపై ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు నుంచి మరొక 6 రోజుల పాటు వీళ్ళందరినీ విచారిస్తారు. ఈ గోల్మాల్కి సంబంధించి, ఫోర్జరీలకు సంబంధించి, టికెట్లకు సంబంధించి ప్రతి ఒక్కటి కనుక్కుంటారు. అలాగే మరొక పక్క వీళ్ళ వెనకాల ఏ రాజకీయ శక్తి ఉన్నదనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.